కార్పొరేటర్స్ అందరికీ, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, నాతో పాటు అర్బన్ ఎమ్మెల్యే సూర్యనారాయణ గుప్తా గారికి, డిప్యూటీ మేయర్ గారికి అందరికీ నమస్కారం. నేను ఎమ్మెల్సీ అయిన మొదటిసారిగా ఈ సమావేశానికి వచ్చాను. మీకు కాంగ్రెస్ పార్టీ తరఫున మేయర్ గారికి మీకు అందరూ కూడా అభినందనలు. ఇప్పుడు వచ్చిన సమస్య పైన ప్రెస్ మీడియా అనేది చాలా చోట్ల కవరేజ్ చేస్తున్న సందర్భం ఉంది. మీరు గవర్నమెంట్ జీవో అయితే అంటున్నారో మీరు దయచేసి ఒక రిజల్యూషన్ చేయండి. నెక్స్ట్ మీటింగ్కి మెజారిటీ తీసుకొని నెక్స్ట్ మీటింగ్కి మీడియా అలో చేసే విధంగా మీరు రిజల్యూషన్ చేస్తే లెట్ ఇట్ గెట్ ఫార్వర్డ్ టు గవర్నమెంట్లో ఆ జీవో రివర్స్ చేసే విధంగా మనం ప్రయత్నం చేద్దాం. చాలా చోట్ల ఈ ఆనవాయితీ ఉన్నప్పుడు మన దగ్గర ఉంటే తప్పేట ఒక మాట సభ్యుల నుంచి వస్తుంది కాబట్టి మెజారిటీ సభ్యుల యొక్క సూచనని గౌరవించి మీరు ఒక రిజల్యూషన్ మూవ్ చేయండి. రిజల్యూషన్ ఒకవేళ పాస్ అవుతే డెఫినెట్గా గవర్నమెంట్కి మూవ్ చేసి ఆ జీవోని రివర్స్ చేస్తున్న విధంగా తదుపరి మీటింగ్లో ప్రెస్ అలర్ట్ చేసే విధంగా జీవో ఒకవేళ తీసుకురాకపోతే ఆ విధంగా మనం ప్రయత్నం చేస్తామని మాట మీకు మీ ద్వారా సభ్యులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తాము. నగరపాలక సంస్థ బడ్జెట్ సమావేశానికి ఈ సమావేశంలో పాల్గొంటున్న మేయర్ గారికి, కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, ఎమ్మెల్సీ సోదరుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి మరియు కార్పొరేటర్లకు, అధికారులకు మరియు నిజామాబాద్ ప్రజలు నన్ను గెలిపించి ఈ మున్సిపల్ కోఆప్షన్ మెంబర్గా పంపించిన నిజామాబాద్ ప్రజలందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటాను. ఏదైతే మీడియా అనేది ఇష్యూ వస్తుందో చట్టసభల్లో, పార్లమెంట్లో, లోక్సభలో కానీ, రాజ్యసభలో కానీ, అసెంబ్లీలో కానీ, జిహెచ్ఎంసీలో కానీ అక్కడ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అదేవిధంగా 10 సంవత్సరాల క్రితం గత ప్రభుత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా ముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా మీడియా అలో చేసేది. ఈ కార్పొరేటర్ల తపన ఏంటంటే మరి మీరు కౌన్సిల్లో మీరు మాట్లాడుతున్నారా లేదా, మాట్లాడుతుండే సమస్యలు, అనేక సమస్యలు ఎక్కడ వెళ్తే అక్కడ ప్రతి డివిజన్లో కూడా రోడ్లు, డ్రైనేజీలు, వాటర్, స్ట్రీట్ లైట్లు, మౌలిక సదుపాయాలకు దూరమైన ఈ నిజామాబాద్ నగరము ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఇప్పుడు బీఆర్ఎస్ కౌన్సిలర్ సోదరుడు చెప్పినట్లు ఏదైతే నిధులు ఇప్పుడు కూడా కార్పొరేషన్కి వస్తున్నాయంటే ఆ సెంట్రల్ నుంచే మేజర్గా వస్తూ ఉంది. 15th ఫైనాన్స్ నుంచి కానీ, ఇతర స్కీమ్ల ద్వారా కానీ, అమృత్ స్కీమ్ ద్వారా కానీ మేజర్గా ఫండ్ వచ్చేది సెంట్రల్ నుంచి వస్తుందని తెలుసుకోవాల్సిందిగా మీ అందరికీ కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఏదైతే నేను బడ్జెట్ కాపీని ఇక్కడ రెవెన్యూ ఏదైతే ఇక్కడ నిజామాబాద్లో వస్తూ ఉందో అది ఖర్చులకు లోటు బడ్జెట్. నిజంగా చెప్పాలంటే పట్టణ ప్రగతి ఫండ్స్ నుంచి, 15th ఫైనాన్స్ ఫండ్ నుంచి మనము ఇక్కడ డైవర్ట్ చేస్తూ ఉన్నాము. ఇంకోటి మేయర్ గారు ఏదో టైం అయిపోతా ఉంది, టైం గడిచిపోతా ఉంది, దయచేసి టైం లిమిట్ పెట్టకండి. ఈ ఒక్క రోజు కాకుండా 2 రోజులు ఎక్స్టెండ్ చేయాలని నేను కోరుతా ఉన్నాను. 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు. గతంలో మీరు టైం లిమిటేషన్ పెట్టినట్టున్నారు. టైం లిమిటేషన్ పెట్టకుండా ఈ రోజు కాకుంటే బడ్జెట్ కాపీ ప్రతి ఒక్కరికి ఇన్ డీటెయిల్గా పోవాలి. 2 రోజుల 3 రోజుల ఈ సమావేశం జరపాలని కోరుతా ఉన్నాను.